రాహుల్ గాంధీకి కేటీఆర్ ఒక బహిరంగ లేఖ రాసిర్రు. హిల్ట్ పి పాలసీ పేరుతో 5 లక్షల కోట్ల భూ కుంభకోణానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందని, దీంట్లో ఆయనకి రావాల్సినటువంటి క్లారిటీలు 2 అని రాహుల్ని అడిగిరు. ఒకటి, రాహుల్ గాంధీకి తెలిసి ఇదంతా జరుగుతుందా, లేదు తెలియక ఇదంతా జరుగుతుందా? ఒకవేళ తెలిసి జరిగితే గనక దీంట్లో తెలిసి మీరు మౌనంగా ఉంటే గనక దీంట్లో ఈ స్కామ్లో మీకు కూడా భాగస్వామ్యం ఉంది అని నమ్మాల్సి ఉంటుంది అనేది కేటీఆర్ ఆ లెటర్లో స్పష్టం చేశారు. తెలంగాణలో ఉన్నటువంటి భూములను, తెలంగాణలో ఉన్నటువంటి ఆస్తిని కాజేస్తాము అంటే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు అనేది ఈ లెటర్లో కేటీఆర్ రాశారు. దగ్గర దగ్గర 10,000 ఎకరాలను, 9,292 ఎకరాలను సిటీ మధ్యలో ఉన్న ఈ ఇండస్ట్రీస్ అనే పేరు మీద ఆ ఇండస్ట్రీస్నేమో సిటీ అవతలకి పంపించేసి ఆ భూముల్ని ఆ ఇండస్ట్రీ వాళ్ళకే ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? పైగా 30%కే మార్కెట్ రేట్ ప్రకారం కాకుండా గవర్నమెంట్ రేట్లో 30%కే వాళ్ళకే కట్టబెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఒక దిక్కు హైదరాబాద్లో 100 కోట్లకు హెచ్ఎండిఏ వేలం వేస్తున్న భూములు 100 కోట్లకి పోతున్నాయి ఎకరం అని చెప్పుకుంటూ, ఇక్కడ మాత్రం నామినల్ రేట్లకి ఇండస్ట్రియలిస్టులకి లబ్ధి చేకూర్చేలాగా ఎందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది? దాంట్లో ఇప్పుడు 30% వాళ్ళు ప్రభుత్వంకి కడుతున్నారు, మిగతా డబ్బులు, మిగతా పర్సంటేజ్లు ఎవరి జేబులోకి పోతున్నాయి? అసలు దేశంలోనే ఒక పెద్ద ల్యాండ్ స్కామ్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతోంది. దీని మీద ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకునేది లేదు, తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేస్తాము అని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు.